శ్రీకృష్ణుడి జీవితమంతా ఒక ప్రేమ సందేశంగా కనిపించిన కొన్ని కథలు మాత్రం శత్రుత్వాన్ని కూడా మోక్షానికి మార్గంగా చూపిస్తాయి. విజయం కోసం యుద్ధం చేయడం గొప్పతనమే కావచ్చు, కానీ శాంతిని పరిరక్షిస్తూ ధర్మాన్ని బోధిస్తూ పాలించడమే అసలైన రాజధర్మం. అలాంటి ఆదర్శ పాలకుడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో వీరుడే కాక శాంతియుత భూభాగంలో ధర్మశాసనానికి మార్గదర్శి కూడా. ఈ భూమిపై అవతరించిన గొప్ప అవతారాలలో శ్రీకృష్ణుడు ప్రధానమైనవాడు. పరమాత్ముడు మానవ రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు కొన్ని శక్తులు ఆయనకు అడ్డుగా నిలుస్తాయి. అలాంటి శక్తుల్లో ఒకటి శిశుపాలుని కథ. శిశుపాలుడు శ్రీకృష్ణుడి బంధువే అయినా కృష్ణుని ద్వేషించే విధంగా అభివృద్ధి చెందాడు. అది అతని స్వభావమా లేక పూర్వజన్మ ఫలితమా? అసలు ఈ ద్వేషం ఎలా ప్రారంభమైంది? యుగాంతరాల నుంచి చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం రాజసూయ యాగం. ధర్మరాజు నిర్వహించిన యాగం మాత్రమే కాదు, అది ధర్మానికి అధర్మానికి మధ్య ఒక అణచలేని సత్య సంఘర్షణ. ప్రతి సంహారం వెనక ఒక కారణం ఉంటుంది, కానీ భగవంతుని సంహారం వెనక ఉన్నది కేవలం శిక్ష కాదు, మోక్షం కూడా. శిశుపాలుని వధ కూడా అటువంటిదే. ఈ కథ కేవలం ద్వేషానికి సంబంధించినది కాదు, ఇది ఓర్పు, క్షమ, ధర్మానికి నిలబడే స్థిరత్వం గురించి. ఈ కథలోని ప్రతి సంఘటన మన జీవితానికి అద్దం వంటిది. ఈ వీడియోలో శ్రీకృష్ణుని పాలన, శాంతియుత రాజ్యం, శిశుపాలుని పూర్వజన్మ రహస్యాలు, అతని ద్వేషానికి కల కారణాలు, రాజసూయ యాగంలో జరిగిన ఘర్షణ, శ్రీకృష్ణుడు ఎందుకు శిశుపాలుని సంహరించాడు, శ్రీకృష్ణుడు చేసిన ధర్మబోధలు ఏమిటి, జ్ఞానాన్ని జీవితంగా మార్చే గొప్ప సందేశం, వీటి గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీకృష్ణుడు మధురా నగరాన్ని వదిలి సముద్ర తీరంలో ద్వారకా నగరం స్థాపించాడు. ద్వారకను నిర్మించిన తీరు, నగర పాలన, రక్షణ వ్యవస్థ, ప్రజాభద్రత అన్నీ చాలా గట్టిగా పటిష్టంగా ఏర్పాటు చేశాడు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి హక్కులు క్షత్రియుల నుంచి కూలీ వరకు సమానంగా ఉండే విధానం. ద్వారకాలో ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగింది. రైతులకు వ్యవసాయ భూముల హక్కు, నీటిపారుదల వ్యవస్థ, వాణిజ్యానికి కళలకు ప్రోత్సాహము, పురోహితులు, విద్యార్థులు, కౌశల వర్గాలన్నీ సమానంగా గౌరవించబడ్డాయి. శ్రీకృష్ణుడు రాజు అయినప్పటికీ ప్రజలు అవసరాలు తెలుసుకోవటానికి ప్రజల మధ్యలో తిరిగేవాడు. ద్వారకాలో న్యాయం కోసం స్థిరమైన వ్యవస్థ ఏర్పడింది. న్యాయాధిపతులు ప్రజల మధ్య ఉండేవారు. వాదనలు, సాక్ష్యాలు ఆధారంగా తీర్పులు చెప్పేవారు. వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు ప్రత్యేక న్యాయ సౌకర్యాలు. కృష్ణుని న్యాయం కేవలము శాసనం కాదు, జ్ఞానంగా, కరుణగా నడిచేది. ద్వారకాలోని ప్రజలలో ఎన్నో వర్గాల వారు అయినా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో నివసించేవారు. తత్వవేత్తలు, ఋషులు, కళాకారులు, వైద్యులు, కార్మికులు అందరికీ స్థానం ఉండేది. వారి పనులు వేరు కావచ్చు, కానీ గౌరవం అందరికీ ఒకటే. ప్రతి సమస్యను యుద్ధం ద్వారా కాకుండా బుద్ధి, ధర్మం, సంస్కారం ద్వారా పరిష్కరించేవాడు. భీష్ముడిని గౌరవించడంలోనూ, అర్జునుడి మార్గనిర్దేశం చేయడంలోనూ, శత్రువుని కూడా క్షమించడంలోనూ శ్రీకృష్ణుడి పరిపాలన ఎంత ధర్మంగా ఉందో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు యుద్ధం చేయగలవాడు, కానీ శాంతిని కోరేవాడు. అదే నిజమైన రాజ్యపాలన లక్షణం. శ్రీకృష్ణుడు మానవ రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు కొన్ని శక్తులు ఆయనకు అడ్డుగా నిలుస్తాయి. అలాంటి శక్తుల్లో ఒకటి శిశుపాలుడు. శిశుపాలుడు చెడు విధానాలకు ప్రతీక. ఇతను చీది దేశాధిపతి దమఘోష మహారాజు కుమారుడు. శిశుపాలుని తల్లి శృతశుభ. ఆమె వసుదేవుడికి చెల్లెలు, శ్రీకృష్ణునికి మేనత్త. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణునికి మేనల్లుడవుతాడు. శిశుపాలుడు పుట్టినప్పుడు అతనికి 3 కళ్ళు, 4 చేతులు ఉండేవి. అది చూసి రాజకుటుంబం చాలా భయపడ్డారు. అప్పుడే ఒక దివ్యస్వరం ఆకాశవాణి వినిపించింది. ఈ శిశువు ఒక అద్భుత శక్తి. ఇతడు భూమిపై పాపకర్మలను తొలగించేందుకు వచ్చినవాడు. ఇతను పుట్టిన సమయంలో ఉన్న ఈ వికృత లక్షణాలు మామూలుగానే తొలగిపోతాయి. కేవలం ఒక వ్యక్తి చేతిలో ఇతడు మరణిస్తాడు. ఆ వ్యక్తి ఇతని బంధువులలో ఎవరో ఒకరై ఉంటారు. ఇతను చేసిన 10 మంది మీద నిందలు, అవమానాలు, అపశబ్దాలను సహించిన తర్వాత మాత్రమే శిక్షిస్తాడు అతను. ఇది విని శిశుపాలుని తల్లిదండ్రులు కలవరపడ్డారు. శిశుపాలుని తల్లిదండ్రులు శ్రీకృష్ణుని పిలిపించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చూసిన క్షణమే ఆ బాలుడి 3వ కన్ను, అదనపు చేతులు కనిపించకుండా పోయాయి. అప్పుడు అందరికీ అర్థమైంది, శ్రీకృష్ణుని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని. ఆకాశవాణి చెప్పింది ఇతని గురించేనని. శిశుపాలుని తల్లి కృష్ణుడితో, కృష్ణ, నీ చేతి వల్లనే మా కొడుకు చనిపోతాడని ఆకాశవాణి చెప్పింది, దయచేసి అతనికి క్షమను ప్రసాదించు అని వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ శిశువు నా బంధువు. ఇతడు నన్ను నిందించినా, అవమానించినా 100 సార్లు క్షమిస్తాను. 101వ సారికి మాత్రమే శిక్షిస్తాను అని హృదయపూర్వకంగా హామీ ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుని అవతార రహస్యం చెప్పాడు. శిశుపాలుడు మామూలు మనిషి కాదు. ఇతడు మొదట జయుడు అనే ద్వారపాలకుడిగా వైకుంఠంలో ఉండేవాడు. వైకుంఠ ద్వారపాలకులు ఒకరు జయుడు, మరొకరు విజయుడు.
విష్ణువును సందర్శించాలన్న సనకాది మునులను అడ్డగించినందుకు శాపం వల్ల జయుడు శిశుపాలుడనే మానవుడిగా జన్మించాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని బంధువే అయినా శ్రీకృష్ణుని ద్వేషించే దిశగా అభివృద్ధి చెందాడు. ఇది అతని స్వభావమా లేక పూర్వజన్మ ఫలితమా? అసలు శ్రీకృష్ణుడి మీద ఇంత ద్వేషం ఎలా ప్రారంభమైందో చూద్దాం. శిశుపాలుడు బాల్యంలోనే శ్రీకృష్ణుని అద్భుతాలు చూసేవాడు. గోపికలతో కృష్ణుడి ఆటలు, గోవర్ధనగిరి ఎత్తినట్లు కథలు విన్న శిశుపాలుడు అసూయతో రగిలిపోయేవాడు. శ్రీకృష్ణుని ప్రజలు దేవుడిలాగా పూజిస్తుండము శిశుపాలుడికి అసలు నచ్చేది కాదు. అతనిలో ప్రత్యేకత ఏముంది అని అసూయ పడేవాడు. శ్రీకృష్ణుడు మంచి పాలకుడిగా ఎదుగుతుండగా శిశుపాలుడు చెడ్డ వ్యక్తులతో స్నేహం పెంచుకున్నాడు. దుర్యోధనుడు, శకుని వంటి అహంకారుల దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రీకృష్ణుడి బలం, ప్రభావం పెరగడం శిశుపాలునికి అసహ్యంగా ఉండేది. ఏదో ఒక రోజు ఇతడిని నా చేతిలోనే పడగొడతానునని శపథం చేసేవాడు. ప్రజలందరూ కృష్ణుని గౌరవించేవారు. శిశుపాలుడి ప్రవర్తన చూసి పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోకపోవడంతో అతనిలో ద్వేషాన్ని మరింత పెంచింది. శిశుపాలుడికి శాంతి, ధర్మం, క్షమ అనే పదాలు అర్థం కావు. కేవలం అహంకారం, ప్రతిష్ట, రాజపదవులపై వ్యామోహము పెంచుకున్నాడు. కృష్ణుడు నన్ను బంధువు అంటాడు కానీ రాజ్యాధికారం నా నుండి తీసుకున్నాడని శిశుపాలుడు నిందించేవాడు. శిశుపాలుడు తాను గొప్పవాడినని భావిస్తూ ఇతరులను నిందించేవాడు. దేవతలనే కాక శ్రీకృష్ణుడు కూడా సభల్లో తిట్టే స్థాయికి చేరాడు. ఇతని అధికారం, పదవులపై అమితమైన ఆసక్తి ఉండేది. శిశుపాలుని దుర్వ్యవహారాలను చూసిన రాజులు, మంత్రులు ఆశ్చర్యపోయేవారు. శ్రీకృష్ణుడి మీద నిందలు, అవమానాలు చేసేవాడు. కానీ కృష్ణుడు అన్నిటినీ సహించేవాడు. కానీ ప్రజలు మాత్రం నిజాయితీ ఎవరిలో ఉందో తెలుసుకునేంత మూర్ఖులు కాదు. శిశుపాలుడు ఎన్నిసార్లు అవమానించినా శ్రీకృష్ణుడు స్పందించలేదు. లోపల ఒక హద్దు ఏర్పరచుకున్నాడు. 100 సార్లు క్షమిస్తాను, 101 అంటే శిక్ష తప్పదు అని. ఓపిక ఓ శక్తి, కానీ ఆ శక్తికి కూడా పరిమితి ఉంటుంది. అహంకారం, ద్వేషం అనే విషవృక్షాలు శిశుపాలునిలో నాటబడినవి. అవి పెరిగి అతన్ని నాశనం వైపు నడిపించాయి. అదే అతని చావుకి కారణమైంది. అది రాజసూయ యాగం సమయంలో జరిగింది. పాండవులు రాజ్యంలో శాంతి స్థాపించిన తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేయాలనుకుంటాడు. ఈ యాగానికి భారతదేశంలో అన్ని దేశాల రాజులు, మహారాజులు, ఋషులు ఆహ్వానించబడ్డారు. ఈ యాగంలో శ్రీకృష్ణుడు చురుగ్గా పాల్గొన్నాడు. ఈ యాగం ధర్మానికి మద్దతునిచ్చే వారికి అంకితం కావాలని ధర్మరాజు అన్నాడు. ఈ విషయంపై యాగసభలో ఉన్నవారు ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సభలో ప్రథమ పూజ ఎవరికి చేయాలి? దానికి భీష్ముడు, విదురుడు, ఋషులు, అందరూ రాజులు ఒకే మాటగా చెప్పారు, శ్రీకృష్ణుడే దీనికి అర్హుడని. ఇతడే ధర్మాన్ని స్థాపించగల శక్తి, ఇతడే మనందరికీ ఆదర్శమని భీష్ముడు అన్నాడు. శ్రీకృష్ణుని పాదాలను కడిగి పుష్పాలతో పూజ నిర్వహించారు. అది చూసి శిశుపాలుడు కోపంతో ఉరుకుతూ సభ మధ్యలోకి వచ్చాడు. కృష్ణుడా, ఇతడా ఈ అగ్రపూజ అర్హుడా? ఇతడు మాయాబలంతో వంచన చేసినవాడు. ఇతడు నాయకుడు కాదు, పూజారుడు కాదు, పాలకుడు కాదు అన్నాడు. సభలో అందరూ శిశుపాలుని మాటలకు ఆశ్చర్యపోయారు. అతడు శ్రీకృష్ణుని ద్వేషంతో అవమానకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో లెక్కిస్తున్నాడు. శిశుపాలుడు అప్పటికే 98, 99, 100వ అబద్ధం మాట్లాడేశాడు. నీవు గొప్పవాడివైతే నీ చక్రంతో నన్ను చంపు అన్నాడు శిశుపాలుడు. ధర్మరాజు, భీష్ముడు, వేద పండితులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు వినలేదు. శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఓ శిశుపాల, నిన్ను నేను చాలా కాలంగా సహిస్తున్నాను. కానీ ఇప్పుడు నీ నోట నుండి 100వ అవమానం వచ్చినది. ఇక నీకు చావు తప్పదు అన్నాడు. సభలో ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ చక్రం గాలిలో తిరుగుతూ శిశుపాలుని దగ్గరకు వెళ్ళి ఒక్క క్షణంలో శిశుపాలుని తలను ఖండించింది. అతడి ఆత్మ ఒక కాంతిరేఖగా మారి శ్రీకృష్ణుని పాదాలపై పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఇతడు పూర్వజన్మలో వైకుంఠ ద్వార పాలకుడే. నాకు వ్యతిరేకంగా జన్మించి తిరిగి మళ్ళీ నాకు చేరాడు. ఇది కేవలం ఒక చక్ర ప్రయోగం కాదు. ఇది ధర్మానికి ఇచ్చిన ఒక జవాబు. ఇది ఆత్మకి ఇచ్చిన ఒక మోక్ష మార్గం. శత్రువైనా క్షమించి చివరికి ముక్తినిచ్చే భగవంతుడు కేవలం శ్రీకృష్ణుడే. శిశుపాలుని శిరచ్ఛేదం జరిగిన ఆ సంఘటన వెనుక ఉన్న తత్వం గొప్పది. శిశుపాలుని వధ వెనక జరిగిన కారణాలు తెలుసుకుందాం. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు విశిష్ట స్థానం కలిగిన దేవతలు. ఒకసారి విష్ణువును దర్శించుకోవడానికి సనకాది మహర్షులు వస్తారు. కానీ జయ విజయులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. అప్పుడు కోపంతో మహర్షులు, మీరు త్రేత, ద్వాపర, కృతయుగాలలో భగవంతుడికి శత్రువులుగా జన్మిస్తారు అని శాపమిస్తారు. జయ విజయులు బాధపడడం చూసిన విష్ణువు, మీరు నా చేతిలోనే చనిపోవటం మీ మోక్ష మార్గమవుతుంది అని చెప్తాడు. ఆ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా పుట్టి విష్ణువు వరహ నరసింహ అవతారాల్లో సంహరించబడతారు. రావణ, కుంభకర్ణులు శ్రీరాముడి చేతిలో సంహారం.
శిశుపాల దంతవక్త శ్రీకృష్ణుని చేతిలో సంహారం. శిశుపాలుడు కృష్ణుని ఎంతగా ద్వేషించాడో అంతే స్థాయిలో ఎప్పుడూ అతన్ని ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచన చేశాడు. ఈ ఆలోచనే చివరకు నిరంతర ధ్యానంగా మారి మోక్షానికి కారణమైంది. మనం ఎవరి గురించి అయినా ఎక్కువ మనసులో ఆలోచించడం, అది ద్వేషంగా కానీ భక్తిగా కానీ చివరకు అదే మన మార్గం అవుతుంది. ప్రహ్లాదుడు భక్తితో ముక్తి పొందాడు, శిశుపాలుడు ద్వేషంతో ముక్తి పొందాడు. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, అదే శ్రీహరి సన్నిధి. ద్వేషం మనిషిని దహిస్తుంది, కానీ భగవంతునిపై ద్వేషించినా అది ఆత్మబంధానికి దారి తీస్తుంది. శిశుపాలుడు శ్రీకృష్ణుపై ద్వేషంతో బతికాడు. ఆ ద్వేషం అతన్ని అధర్మ మార్గంలో నడిపించింది. అతను ఎంత ప్రతిభావంతుడైనా ద్వేషంతో తనను తాను నాశనం చేసుకున్నాడు. ఎవరి విజయాన్ని చూసినా అసూయ లేకుండా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ద్వేషం మనిషిని నిలువులా తినేస్తుంది. శిశుపాలుడు 100 సార్లు కృష్ణుణ్ణి అవమానించాడు, కానీ కృష్ణుడు ఒక్కసారి కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. ఓర్పు పాటించాడు. ఓర్పు ఉన్నంత మాత్రాన అది బలహీనత కాదు, అది ధైర్యం. నీవు ఎంత శక్తివంతుడైనా నిజమైన బలం నీలో ఉన్న సహనం. శ్రీకృష్ణుడు శిశుపాలను వధించిన చివరకు ముక్తి ఇచ్చాడు. క్షమ అనే పదాన్ని ఆచరించాడు శ్రీకృష్ణుడు. క్షమించే గుణం ఉన్నవాడు దేవుడితో సమానం. శిశుపాలుడు అహంకారంతో నిండిపోయాడు, కానీ ఆ అహంకారమే అతని పతనానికి కారణమయ్యింది. అహంకారం ఉన్న చోట ధర్మం నిలబడదు, వినయమే ధర్మానికి మూలం. శిశుపాలుడు సభ మధ్యలోనే కోపంతో మాట్లాడాడు. ఆ ఒక్క క్షణం అతని జీవితాన్నే మార్చేసింది. ఒక్క నిమిషం కోపం జీవితాంతం శాపంగా మారుతుంది. కోపానికి కాదు, బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన జీవితం ముక్తికి దారి చూపే మార్గం కావాలి, ద్వేషం కాదు, ధ్యానం కావాలి. శిశుపాలుడు తప్పు చేశాడు, శ్రీకృష్ణుడు క్షమించాడు. ద్వేషం పెరిగింది, ధర్మం విజయం సాధించింది. ఇదే జీవిత తత్వం. ఈ కథలోని బోధలు మన జీవితానికి పాఠాలు. పురాణ కథలు చదవడమే కాదు, వాటి ద్వారా మన జీవితం ఎలా మలుచుకోవాలన్న జ్ఞానం కలిగిస్తాయి. జ్ఞానం అంటే చదవడం కాదు, మన ప్రవర్తన. మనం ఎన్నో శ్లోకాలు, సూత్రాలు తెలుసుకుంటాం, కానీ ఆ జ్ఞానం మన ప్రవర్తనలోకి మారకపోతే అది ఒక బరువైన పుస్తకం మాత్రమే. మనలో కూడా ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అహంకారంగా మాట్లాడతాం. కానీ నిజమైన విజేత ఎవరంటే ద్వేషాన్ని జయించినవాడు, అహంకారాన్ని విడిచేవాడు, క్షమించే గుణం ఉన్నవాడే నిజమైన విజేత. ఎంతటి ద్వేషం ఎదురైనా మనం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మానికి అర్హత, క్షమించగల ధైర్యం, ప్రేమను చూపగల ఓర్పు ఉండాలి. శత్రువు మాట్లాడినప్పుడు స్పందించవద్దు. శత్రువును చూసి మన తత్వాన్ని వదులుకోకుండా ఉండటం, అదే నిజమైన విజయం. ప్రతి మనిషిలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. 1 శిశుపాలుని లక్షణం, అసూయ, కోపం, అహంకారం. 2 శ్రీకృష్ణుడి లక్షణం, ప్రేమ, క్షమించడం, వినయం. నిత్యం మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో మనమే విశ్లేషించుకోవాలి. మనిషి తత్వవేత్తగా మారేది తనలోని శత్రువుని జయించినప్పుడు. శిశుపాలుని కథ ఒక పురాణ సంఘటన మాత్రమే కాదు, అది ప్రతి మనిషి లోపల జరుగుతున్న సంఘర్షణకి ప్రతిరూపం. మనలోని శత్రుత్వాన్ని జయించడమే నిజమైన ముక్తి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం కాదు, జీవించడం మన బాధ్యత. క్షమించడం బలహీనత కాదు, అదే మహాత్మతత్వం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడండి.